మీ ఇంటి మీద చీకటి కనపడుతుందంటే కళ్ళు తీరు అక్కాయ అనాలా? ఏందమ్మా నువ్వు చీకటి కనపడుతుందంటే కళ్ళు మూస్తే చీకటే కనపడిద్ది, కళ్ళు తీరు వెలుగు కనపడిద్ది. నువ్వేం చెప్పబోతున్నావు మాకు తెలిస్తే రోజు ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం, పాపాలను వదిలేసాం, వాక్యానుసారంగా బతుకుతున్నాం, దేవుడు మాకు తోడై ఉన్నాడు, మా ఇంట్లో ఆయన సన్నిధి ఉంది, మా ఇంట్లో ఆయన సన్నిధి ఉంది, చీకటి లేదు, నీ పిండా కూడలేదు, పో, నీకు బట్టింది చీకటి బట్టి తిరుగుతున్నావు, కొంపలం పడిపోతారమా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పదిగా మొహమాటం లేదు, ఇట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. దయచేసి ఈ విధంగా ఎవరు నిన్ను మోసగించినా దయచేసి మోసపోవద్దు. నీ అమాయకత్వాన్ని అవతలాలు సొమ్ము చేసుకునే అవకాశం. ఒకవేళ నిజంగా దుష్టశక్తి నీ మీద దాడి చేస్తూ ఉంటే ఆ దాడిని దేవుడే నీకు బయలుపరుస్తాడు. మోకాళ్ళు నీ ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, వదిలిపోయింది. వాటి మీద నీకు అధికారం ఇచ్చాడు. ఏది కూడా నీ దెబ్బకి అద్దడుచుకోవటమే కానీ దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు.